ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం రాశి నుండి 2వ స్థానంలో చంద్రగ్రహం, 4వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 5వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, అలాగే 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కొంత మానసిక ఒత్తిడి కలిగే వారంగా తెలుస్తుంది. రాశి అధిపతి 4వ స్థానంలో ఉన్నప్పటికీ కుజుడితో కలిసి ఉండడం వలన కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవచ్చు. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో రకమైన అవాంతరాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సకాలంలో సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు మధ్యలో అవాంతరాలు, అడ్డంకులు, అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అనుకున్న పని సకాలంలో చేయలేక ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే అనుకున్న పని అనుకున్నట్టు చేసినట్టయితే వచ్చే ఉపయోగాలు కూడా తెలుస్తుంటాయి. కానీ మనం అనుకున్న పని మనమే చేయలేక తర్వాత బాధపడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ధనయోగాదులు కూడా బాగానే ఉంటాయి. కానీ దానితో పాటు మనం తీసుకునే నిర్ణయాలు కొద్దిగా వెనక ముందు అభ్యంతరాలు, మనం తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా వచ్చే ఆదాయాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంది. సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నట్టయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు కదా అని అనిపించే విధంగా ఉంటుంటుంది. మాట తీరు కూడా అనుకూలంగానే ఉంటూనే అక్కడక్కడ కొంతమందితో వివాదాలు సృష్టించే పరిస్థితి వస్తుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధు మిత్ర గణంతో అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. అయితే దీనిలో కూడా కొంతమంది మనసుకి దగ్గరగా ఆలోచన చేయటం, కొంతమంది మన మనసుకి అనుకూలంగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరితోటి సఖ్యతగా ఉంటూనే మరి కొంతమందితోటి అనుకూలత లేని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. అలాగా గృహ వాహన యోగాదులు సాధారణంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో కొంచెం వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయాల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగానే ఉన్నాయి. విద్యల్లో రాణించగలుగుతారు. అనుకూలత బాగానే పెరిగి ఉన్నది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో రుణ సంబంధించిన విషయాలు కొంత ప్రాముఖ్యత వహిస్తాయి.
రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికి తగిన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైన మాట వాగ్వివాదాలకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రుణ సంబంధించిన విషయాలలోనే కొంత శత్రుభావం కలిగినటువంటి విధానాలు కనబడుతుంటాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు, వివాదాలు జరగవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మిత్ర బృందంతో ఆర్థికపరమైన విషయాల్లో పేచీలు వస్తాయని అర్థమవుతోంది. కుటుంబ సభ్యులు అందరితోటి కూడా అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంతమందితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంది. ప్రేమ వ్యవహారాదులు కొంత ఇబ్బంది కలగజేస్తాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ వారం అంత అనుకూలం కాదు. కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వారం అంత అనుకూలం కాదు. అలాగే కొత్త వస్తువులు తీసుకోవడానికి అయితే ఇది అనుకూలంగానే ఉంది. గృహ సంబంధించిన లేకపోతే ఆభరణాలు మొదలైన విషయాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. భాగ్యస్థితి అనుకూలంగా ఉంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు అన్నిటికీ కూడా విలువలు పెరుగుతాయి. ఆర్థికంగా సంతోషకరమైన విధానాలు కనబడుతుంటాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంది. అయితే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ కొంత మాట దురుసు వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మాట తీరులో కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఆ సందర్భంలో ఆ సమయానికి అనుకూలంగా మాట్లాడినట్లుగా అనిపించినా అది మనకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆలోచన చేసి మాట్లాడవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ముఖ్యంగా ఇది వర్తిస్తుంది. అయితే ఇదే సమయంలో మన బంధుమిత్రుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. వారి యొక్క ఆలోచన తీరు మన ఆలోచనకి ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరంగా ఉంది అనే విషయం కూడా గమనించగలిగే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన పనులకి, గతంలో చేసిన పెట్టుబడులు మొదలైన వాటికి మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. గతంలో చేసినటువంటి పనులకు విలువ పెరుగుతుంది, గుర్తింపు, గౌరవం కలుగుతాయి. అయితే ఈ వారంలో అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగానే ఈ వారం నడిపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలుగానే తెలుస్తోంది. ఈ మిశ్రమ ఫలితాల నుంచి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలని చూడటం కోసం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.